వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏంటి ఇవాళ లతా గారు మళ్ళీ ఏం చేయబోతున్నారో వంట నేను చూస్తున్నారా? ఏం లేదండి, మీరు నవ్వనంటే చెప్తాను. పూరి మాకు పొంగటం లేదు, ఎలా చేస్తే పొంగుతుంది అని కొంతమంది అడిగి ఉన్నారండి. సో నేను అది కూడా నాకు ఇప్పుడు రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే వచ్చింది ఈ క్వశ్చన్ కూడా. కాకపోతే నేను ఇది ఆల్రెడీ పూరి కలిపి పెట్టేసేసాను. కలిపి పెట్టి కూడా 1 అవర్ అవుతుంది. ఇది ముందే కనుక తెలిసినట్లయితే నేను ఈ కలిపే మెథడ్ కూడా నేను చూపించేదాన్ని. సో ముందు ఇదంతా చేయడానికి ముందు ఈ అరుగు మొత్తం శుభ్రంగా కడిగి వాష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పూరి కలపటంలో నేనైతే మైదా అస్సలు యూజ్ చేయనండి. మైదా ఒకటి, డాల్డా ఒకటి మా కిచెన్ రూమ్లో వెతికినా కూడా దొరకదు. ఇంత లూజ్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు పిండిని. చూసారా, మనం ఇలా తడిపి పెట్టుకోవాలి. ఇది కలిపినప్పుడు మొత్తం పిండి కలిపిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఈ విధంగా పిండి కలిపిన తర్వాత ఈ విధంగా చేసుకుంటామండి. ఆ విధంగా కొంచెం గట్టిగా పిండి కలిపి గట్టిగా అట్లా మనం, అంటే నాకు అట్లా అలవాటు అయిపోయిందండి. ఈ ప్లేస్ని చక్కగా నేను ఈ విధంగా, అంటే గోధుమ పిండి చపాతీకైనా పూరీకైనా ఈ విధంగా నేను యూటిలైజ్ చేసుకుంటాను ఈ ప్లేస్ని. కొంచెం పిండి మనం ఇలా వేసుకొని జస్ట్ ఈ విధంగా మనం చేసి పెట్టుకోవాలండి. మనకి ఎంత సైజు క్వాంటిటీ పూరీ కావాలన్నది డిసైడ్ చేసుకోవాలి. నేనైతే ఇంత పిండి యూజ్ చేస్తానండి పూరీకి. మనం పిండి రెడీ చేసుకునేటప్పటికి ఆయిల్ హీట్ ఎక్కిద్దామండి. మనకి కడాయి హీట్ ఎక్కిందండి. నేను ఆయిల్ ఇంతకుముందు మొన్న పిండి వంటలు అవి చేస్తూ ఉంటాం కదా, అందుకని నేను ఫిల్టర్ చేసి వేస్తానండి. ఒక్కసారి కనుక మన ఆయిల్ ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే పూరీ నీట్గా వస్తుంది. చూడండి, ఈ నలకలు ఇవి ఆల్రెడీ మనం పిండి వంట చేసిన నలకలేనండి, ఇది ఏదో కాదు. కొంతమందికి పూరి షేప్లెస్గా వస్తుందంటండి. ఎందుకు అలా వస్తుందో నాకు అర్థం కాలేదు. అంటే పూరి కూడా ఒక వీడియో తీసి అప్లోడ్ చేయాలని మీరు అనుకోవచ్చు. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఈ పూరి పిండి ఒత్తుకునేటప్పుడు మరీ పలచగా కాకుండా, మరీ తిక్కగా కాకుండా కొంచెం ఒక మోస్తారు ఒత్తుకోవాలండి. మరీ పలచగా చేసుకుంటే చెక్కల్లాగా ఉంటుంది. మనకు కావాల్సినన్ని పూరీలు మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. మీకు ఈ పూరీ వీడియో చూస్తుంటే నవ్వు వస్తుంది కదా ఫ్రెండ్స్, కానీ పర్వాలేదండి. ఇది కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడా కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీడే మేము మీకు షార్ట్స్, లైవ్ అండ్ వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాము. సో ఒకవైపు ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. మాకు పూరీలు పొంగవు అని చెప్పిన వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పూరీ వేసిన తర్వాత మనం సైలెంట్గా ఉండకుండా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని ఈ విధంగా మనం పైన పోస్తూ ఉండాలి గరిటెతోటి. సో ఆటోమేటిక్లీ మనకి పూరీ పొంగుతుందండి. చూసారా, పొంగుతూ ఉంది. ఆల్రెడీ ఒక షార్ట్ కూడా ఉంది, పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే నారి అని ఏదో సంథింగ్ ఉంది. వేడిగా చక్కగా పొంగిన పూరి కనిపిస్తుందా గైస్?
రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి పొంగిన పూరీలు విత్ టమాటా కర్రీ. మా బాబు చట్నీ కూడా కావాలన్నాడు, సో వాటి కోసం కొంచెం చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇదండి ఇవాళ మా డిన్నర్. వేడి వేడి పూరి విత్ టమాటా కర్రీ అండ్ చట్నీ ఆల్సో. మీరేం డిన్నర్ చేశారు ఫ్రెండ్స్? ప్లీజ్ నవ్వుకోకండి, జస్ట్ మనకు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకేదైనా రెసిపీ కావాలన్నా కూడా చెప్పండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఎవ్రీడే బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అంటూ. థ్యాంక్ యూ.